చెప్తాను సత్య. అక్కడ మాధవ్ విశాలమైన గదిలో చాలా రాయల్ గా ఉండేవాడు కదా. అలాంటి మనిషి ఇక్కడ ఇరుకు గదుల్లో ఇబ్బంది పడుతున్నాడేమోనని వాళ్ళ నానమ్మ బెంగ పెట్టుకుంది. ఆవిడ బాధ చూడలేక ఇక్కడ మాధవ్ ఎలా ఉన్నాడోనని ఓసారి చూసిపోదామని వచ్చాను. ఎవరు బెంగ పడుతున్నారో, ఎవరు లోపల బాధతో మండిపోతున్నారో నాకు బాగా తెలుసక్క. మీ మరిది గారికి ఇక్కడ ఏ లోటు లేదు. ఏంటి సత్య, తోటి కొడలన్న గౌరవం కూడా లేకుండా ఆ వేళకోళం ఏమిటి? వేళాకోళం కాక దానికి మంగళహారతులిచ్చి స్వాగతం పలకాలా? అది సతీ సావిత్రి కాదు బామ్మ, సూర్పనక టైపు. అసలు రంగు తెలిస్తే ముక్కు చెవులు కోసి చేతిలో పెడతావు. ఏమిటి సత్య అనేది? చూస్తే చాలా నీటుగా ఉంది. 2 రోజులకోసారి బ్యూటీ పార్లర్ వెళ్ళొస్తుంది. ఎందుకు నీట్గా ఉండదు? అంటే మీలో మీకే పడదనుకుంటా. అనుకుంటా కాదు బామ్మ, నేనంటే దానికి కడుపు మంట. దాని వేలుతోనే దాని కన్ను నేను పొడిపిస్తాగా. మన విషయాలు దానికి ఏమాత్రం తెలిసినా మనల్ని ఆడించేస్తుంది. హలో మరిది గారు, ఎలా ఉన్నారు? ఫైన్. మీరేంటి ఇలా సడన్ గా వచ్చారు? కనీసం ఫోన్ కూడా చేయలేదు. అపాయింట్మెంట్ తీసుకొని వస్తే థ్రిల్లే ఉంటుందని ఇలా ఎంట్రీ ఇచ్చాను. నీకు నచ్చలేదంటే చెప్పు, వచ్చిన దారినే వెళ్ళిపోతాను. భలేవరే, మీరు రావడం నాకు సంతోషమే. ఏదో చూసిపోదామని వచ్చిందాన్ని. నా గురించి వదిలిపెట్టు మాధవ్. ఇక్కడ మీ అత్తగారింట్లో నువ్వు హ్యాపీగానే ఉన్నావా? మగాడి ఆనందానికి భార్య ఎంత కారణమవుతుందో బాధకు కూడా అంతకు మించి కారణమవుతుంది. చెప్పు మాధవ్. నా గురించి మీరు ఇంతగా ఆలోచిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా నా వల్ల సాల్వ్ చేసుకోలేని సమస్య ఏదైనా వస్తే మీ హెల్ప్ తప్పకుండా అడుగుతాను. ప్లీజ్ నన్ను వదిలేయండి వదినా. నాతో చెప్పడానికి ఇబ్బంది పడుతున్నట్టున్నావు. నీ మనసు మారి నా హెల్ప్ తీసుకోవాలని నీకు అనిపించినప్పుడు ఈ వదిన ఉందని మర్చిపోకు. ఒకవేళ వదినికి నిజం తెలిసిపోయిందా? ఇదిగో శ్యామల, తనెవరనుకున్నావు? సత్య తోటికోడలు. నేనెవరో మీకు తెలుసా? సత్య తోటికోడలమ్మా, మాకెందుకు తెలీదు? సత్య పెళ్లిలో చూసాం. ఒక్కసారికే నేను మీకు బాగా గుర్తుండిపోయానన్నమాట. చాలా సంతోషం. అన్నట్టు సత్య మీకు బాగా క్లోజా? క్లోజా అంటే? అంటే ఏం లేదు, కొత్త కాపురంలోని కష్టసుఖాలు ఆడపిల్ల అందరితో చెప్పుకోలేదు. బాగా దగ్గర వాళ్ళతోనే చెప్పుకుంటుంది. అందుకే అడిగాను. మా సత్యకు చాలా సంతోషంగా ఉందండి. మా మాధవ్ బాబు గారు అదోలా ఉన్నారు. ఎందుకలా ఉన్నాడో సత్య ఏవైనా మీతో చెప్పిందా? చెప్పలేదండి. మీకింకేం తెలీదా? తెలీదమ్మా. ఈ విషయం ఒక్కరోజుతో తేలేదు కాదు. రేపు కూడా ఇక్కడ ఉంటే గాని వచ్చిన పని పూర్తి కాదు.